61వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, ఆమేన్, హల్లెలూయా. అదే 61వ అధ్యాయము 2వ వచనంలో ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో ఏమి రాయబడి ఉందంటే, ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? నేను చదువుతాను, మీరు వినండి. టు ప్రొక్లైమ్ ద యాక్సెప్టబుల్ ఇయర్ ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ వెంజన్స్ ఆఫ్ అవర్ గాడ్, టు కంఫర్ట్ ఆల్ హూ మౌర్న్. అంటే దుఃఖించు వారికి వ్యతిరేకముగా ఆయన ఉగ్రత దినాన్ని ప్రకటించాడు. వాస్తవానికి తెలుగులో ఇది సరైన అర్థం ఇచ్చే పదం కాదు. అందుకనే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమొస్తుంది అని అంటే, ప్రభువు ఆమోదయోగ్యమైన సంవత్సరాన్ని, అనగా ఆయన అనుగ్రహ సంవత్సరమును మరియు మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించటానికి, దుఃఖిస్తున్న వారినందరినీ ఓదార్చటానికి. అంటే మీరు ఈ విధంగా అర్థం చేసుకోండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి 1ని మనం ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నామంటే, దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరికి ఓదార్పును కలుగజేసే దినముగా, అంతేకాదు దానికి వ్యతిరేకముగా ప్రతీకార దినాన్ని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అంటే దుఃఖానికి ప్రతిగా మనకేమి ఇవ్వబోతున్నాడు? ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సంతోషాన్ని కలుగజేయబోతున్నాడు. అంటే దుఃఖానికి ప్రతిగా పగ తీర్చుకోబోతున్నాడు అన్నమాట దేవుడు. అయితే ఇక్కడ తెలుగులో ఏం ట్రాన్స్లేట్ చేశారంటే, మన దేవుని ప్రతిదండన దినము. దేని మీద ప్రతిదండన అంటే దుఃఖం మీద ప్రతిదండన. ఏడ్చే వారికి ఆ ఏడుపు ఎవరైతే తీసుకొని వస్తున్నారో దానికి ప్రతిదండన. హల్లెలూయా. అర్థమైందా నీకు? దేవునికి స్తోత్రం. ప్రభువు ఆమోదయోగ్యమైన సంవత్సరాన్ని, అనగా ఆయన అనుగ్రహ సంవత్సరాన్ని మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. నేను ఇక్కడ నిలువబడి మాట్లాడబోయే ముందుగా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వారి యొక్క వాక్యాన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఏ విధమైన ఉద్దేశంతో సంఘాన్ని నడిపించబోతున్నారో, లేకపోతే ఈ 2025వ సంవత్సరం క్రైస్తవ సమాజానికి ఎలా ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నారు అనే మాట నేను అడిగినప్పుడు ప్రభువారు చెప్తారు కదా, ఇదిగో ఎవరైతే దుఃఖిస్తున్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరైతే నలిగిపోతూ ఉన్నారో, అనేక రకాలైన సమస్యలతో, బాధలతో, కొంతమందికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, కొంతమందికి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, కొంతమందికి మానసిక సంబంధమైన ఇబ్బందులు, అవి ఎవరితో చెప్పుకోలేరు, దాచుకోలేరు. కుటుంబ సమస్యలు, ఈ కుటుంబ సమస్యలు బయట వాళ్ళ వస్తే చెప్పుకోవచ్చు, కానీ కుటుంబంలో వాళ్ళ వల్ల వస్తే అవి చెప్పుకోలేము, అట్లాగని దాచుకొని కూడా లేము. అయితే ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు ఏమిటనగా, ఇదిగో వాటన్నిటికీ ప్రతిదండన దినము, అనగా వాటికి వ్యతిరేకమైన దినాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ దినమును మనము మన జీవితాల్లో స్వాగతించి, మన జీవితాల్లో దీనిని భద్రం చేసుకోవాలి, దీనిని అనుభవించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ఇర్మియా 17:4
ఇర్మియా 17:4 ఒక మాట ఉంది, అది చదవండి మీరు. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించింది గనుక ఆ, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతటా నీవే విడిచిపెట్టితివి గనుక ఆ. నీ వెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దాసుడు అవుతావు అని అంటే, ఎప్పుడైతే నీకిచ్చిన స్వాస్థ్యమును నీవు విడిచిపెడతావో అప్పుడు దాసుడు అవుతావు. కనుక ఈ సంవత్సరము నీకు అనుగ్రహ సంవత్సరముగా ఆయన ఇస్తున్నాడు గనుక ఈ అనుగ్రహ సంవత్సరములో ఈ యొక్క ఆర్థిక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకు తీసుకొని వచ్చే ఈ సంవత్సరములో ఏదైతే నీ జీవితంలో దుఃఖం కలుగజేస్తుందో, ఏదైతే నీకు ఓటమి కలుగజేస్తుందో, ఏదైతే నీకు బాధ కలుగజేస్తుందో, దాని అంతటికీ దేవుడు ఉగ్రత దినము నిర్ణయించాడు. అంటే ఇక అవి నీ జీవితంలో ఉండకూడదు, అవి తీసివేయాలి అని అనుకుంటున్నాడు గనక ఇది నా జీవితంలో అనుగ్రహ సంవత్సరముగా ఉంది కనుక నేను దీనిని విడిచిపెట్టను. ఆమేన్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. ఇప్పుడు మీరు ఇలాగ అనుకోవాలి, ఏమిటంటే దేవుడు నాకు ఏదైతే ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడో, దేవుడు నాకు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు ఒక గొప్ప అనుగ్రహం, అది నేను ఎవరికి చెప్పుకోలేను, దాచుకోలేను. లేదా నా జీవితంలో అనేక దినాల నుంచి ఆ కష్టము, ఆ కన్నీరే నా కళ్ళ ముందు ఉంది, నేను దాని నుంచి విడిపించుకోలేకపోతున్నాను, విడిపించబడాలని ఆశపడుతున్నాను, కానీ అది నాకు చేత కావటం లేదు అది విడిపించుకోవటానికని నీకు అనిపిస్తుంది. అయితే ప్రభు అన్నాడు, దాని మీద నేను ఉగ్రత దినము నియమించాను. ఇక అది నీ జీవితంలో అది నీకు శాపంగా కానీ, అది నీకు ఏడుపుని కానీ, అది నీకు దుఃఖాన్ని కానీ, అది నీకు నష్టాన్ని కానీ తీసుకురాదు. ఎందుకంటే దానికి వ్యతిరేకంగా నేను విరుగుడు చేయబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. విరుగుడు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ దినములో మీరు ప్రవేశించి ఏం చేయాలి? దీనిని మీ జీవితంలో ప్రతిరోజు దీనిని మననం చేసుకుంటూ, ప్రభువా నాకు ఒక హితవత్సరాన్ని నీవు ప్రకటించి ఉన్నావు, హితవత్సరాన్ని నువ్వు నాకు ఇచ్చావు. ఇంతవరకు నా జీవితంలో దుఃఖం ఉంది, ఇంతవరకు నాకు అనారోగ్యం ఉంది, ఇంతవరకు నాకు బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరము నువ్వు అనుగ్రహ సంవత్సరముగా నాకు ఇచ్చి ఉన్నావు. ఆమేన్. కనుక నేను దీనిలో ప్రవేశించి నేను ఆశీర్వాదకరంగా జీవిస్తాను. ఉదయకాలం ప్రభువారు ఒక మాట నాకు చెప్పారు. ఏమిటి అని అంటే, మనం చాలాసార్లు అనుకుంటాం 2024వ సంవత్సరము మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మనకి రావాలి, ఈ సంవత్సరం అంతా 2025వ సంవత్సరం ఆశీర్వాదకరంగా మనకు ఉండాలి అని మనం అనుకుంటాం. వాస్తవానికి వచ్చే రోజులు మనల్ని దీవెనకరంగా మారుస్తాయని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి తిథులు, వారాలు, నక్షత్రాలు చూడటం అలవాటు అయిపోయింది కదా. మంచి రోజు ఏది? పెళ్లి రోజు పెట్టుకోవాలంటే ముహూర్తం పెట్టుకోవాలంటే అన్నీ కూడా మంచి రోజా చెడ్డ రోజా అని చెప్పి మనం చూడాలి కదా. ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం. అయితే ప్రభువారు ఉదయకాలం నాతో మాట్లాడిన సంగతి ఏమిటి అని అంటే, ఇదిగో దేవుని బిడ్డలు, దేవుని చేత నిర్ణయించబడిన బిడ్డలు ఎవరైతే ప్రార్థనతో ఒక దినములో ప్రవేశిస్తారో, ఇదిగో ఈరోజు నేను అనేక మందిని సువార్త చెప్పాలి, ఈరోజు రక్షించాలి, ఈరోజు అనేక మందికి సువార్త ప్రకటించాలి, విడుదల ప్రకటించాలి, రక్షణ ప్రకటించాలి, స్వస్థత ప్రకటించాలి అనే ఉద్దేశంలో ఎప్పుడైతే ప్రార్థన చేసి ఒక అడుగు ఆ రోజులో పెడతారో ఆ రోజుని ఆశీర్వాదకరంగా ఆ ప్రజలు మార్చుతారు. ఆమేన్. వాస్తవానికి మీరు ఈ రోజుని ఆశీర్వాదకరమైన రోజుగా మార్చగలరు. మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు ఆ ఎదురుగా మనకి దారి ఏం కనపట్ల, కానీ మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక 100 మంది వెళ్ళండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చెట్లలోంచి మీరు దారి చేసుకొని వెళ్ళండి, తర్వాత ఇంకో 200 మంది వెళ్ళండి, ఆటోమేటిక్గా అటు ఒక దారి అనేది ఏర్పాటు అవుతుంది. అవునా కాదా? ఈ దారి అనేది అంతకుముందు లేదు, ఇప్పుడు మీరు నడవటం వల్ల అది దారి అనేది ఏర్పడింది. కాబట్టి ఒక దినమును ఆశీర్వాదకరంగా కానీ శాపకరంగా కానీ చేసే శక్తి ఎవరికి ఉంది? దేవుని ప్రజలమైన మనకి మాత్రమే ఉన్నది. ఎప్పుడైతే నీ సంకల్పం గొప్పదవుతుందో, నువ్వు లోకానికి సువార్త చాటించాలి అనే ఉద్దేశం నీలో కలుగుతుందో,
ఒక వ్యక్తికి స్వస్థత చేయాలి అనే ఉద్దేశం నీకు కలుగుతుందో, ప్రభు నామాన్ని ప్రకటించాలి, నా గ్రామానికి మేలు జరగాలి, నా కుటుంబాలకి, నా జనాంగానికి మేలు జరగాలి అనే ఉద్దేశం ఎప్పుడైతే నీలో ఉంటుందో, నీవు ఎప్పుడైతే దానికోసం ప్రార్థన చేసి అడుగు పెడతావో, అప్పుడు ఖచ్చితంగా ఆ రోజు దీవెనకరమైన దినంగా, ఆశీర్వాదకరమైన దినంగా మార్చబడుతుంది. సో ఒక రోజుని మంచి రోజుగా కానీ, ఒక రోజుని చెడ్డ రోజుగా కానీ చేసే శక్తి ఎవరికి ఉంది అని అంటే దేవుని ప్రజలమైన మనకి మాత్రమే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించినట్లయితే మనము ఇక్కడ అమావాస్య రోజు ఏం పని చేయం, కానీ కర్ణాటకలో అమావాస్య రోజే ఏరువాక సాగుతారు. తెలుసా? బాగా నిండు అమావాస్య రోజే వాళ్ళు ఏరువాక సాగిస్తారనమాట. ఎందుకనంటే అది వాళ్ళకి మంచి రోజు, వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు. కానీ ఒకరోజు మంచి రోజు అని కానీ, ఒకరోజు చెడ్డ రోజు అని కానీ ఎవరు నిర్ణయిస్తారు? ఎవరి చేతిలో ఉంది? మనకి చెడు అనిపించింది వాళ్ళకి మంచిగా ఉంది, వాళ్ళకి మంచి అనిపించింది మనకి చెడుగా ఉంది. కాబట్టి నేను ఇలాగ మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయకాలం ప్రభువు నాతో మాట్లాడిన మాటను బట్టి, దేవుని సేవకుడుగా ఉన్న నీవు, దేవుని ప్రజలుగా పేరు పెట్టబడిన మీరు, ఈరోజు మీ సంకల్పం మంచిదైతే, ఈ ఉదయకాలం లేవగానే నేను ప్రభు సువార్త ఒకళ్ళకి చెప్తాను, ప్రభు పేరట ఒకళ్ళకి సహాయం చేస్తాను, ప్రభు పేరట ఒకళ్ళకి రక్షణ కల్పిస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానించుకొని ప్రభువులో ఈరోజు ఘనకార్యములు నేను పూనుకుంటాను అని నువ్వు అనుకుంటావో, నిజంగా అది ఆశీర్వాదకరమైన రోజుగా మార్చబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. అది నిశ్చయముగా ఆశీర్వాదకరమైన దినముగా మార్చబడుతుంది. చాలాసార్లు మనకి భయాలు ఉంటాయి. ఈ 2025 ఎలాగుంటుందో, ఏ రోజు ఎలా వస్తుందో, ఏ ప్రమాదం గడిచిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఎప్పుడు ఎలాగుంటుందో, ఏం జరుగుద్దో అనే భయాలు అనేకమైనవి మనకు ఉంటాయి. అయితే ఈ భయాలన్నీ కూడా మనలో నుంచి పోవాలంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే మనం విచారణ చేస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మనల్ని మనం సమర్పించుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి భయము కూడా కొట్టివేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం జాగ్రత్తగా పొదివి పట్టుకొని కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన మాట కావచ్చు, అలాగే రాత్రికాలము మీరు తీసుకున్న వాగ్దానాలు కావచ్చు, అవి ఏవైనా సరే దేవుడు మీకు ఇచ్చాడు కనుక వాటిని జాగ్రత్తగా 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 దానిని అనుసరించి మీరు నడవాలి. ఎప్పుడైతే దేవుడు మీకు ఇచ్చిన వాటి పట్ల మీకు శ్రద్ధ లేదో, అప్పుడే మీరు శాపగ్రస్తులు అవుతారు. బానిసలుగా మీరున్న చోటే మీరు బానిసలు అయిపోతారంట. ఇర్మియా గ్రంథం 17:4 ఏం చెప్తున్నాడు? ఏం చేశారనంటే, వాళ్ళు వాగ్దాన దేశంలోనే వాళ్ళకిచ్చిన స్వాస్థ్యాన్ని వాళ్ళకంతటా వాళ్లే విడిచిపెట్టారంట. దేవుడు వారికి శత్రు భయం లేకుండా చేసి వాళ్ళకు ఒక స్వాస్థ్యంగా వారి పక్షాన ఆయన యుద్ధం చేసి వారికి ఇస్తే, హల్లెలూయా, నీ అంతటా నీవే విడిచిపెట్టిదేవి గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు. ఎప్పుడైతే ఈ కనానులో స్వాస్థ్యాలను విడిచిపెట్టారో, బబులోను దేశంలో వాళ్ళందరికీ 70 సంవత్సరాలు దాసులు అయ్యారు కదా, అవునా కదా? హల్లెలూయా. ఎప్పుడైతే మన స్వాస్థ్యాన్ని మనం భద్రం చేసుకోము, ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటని అవి శ్రద్ధగా మనం ఎంచకపోతే, జాగ్రత్తగా మనం ఎంచకపోతే, మనము ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకునే వారిలాగా ఉంటాం. వాస్తవానికి ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, రాత్రి కన్నా తేటగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమిటంటే, ఇది ఒక అనుగ్రహ సంవత్సరం. మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహ సంవత్సరమును ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి విశ్వసిస్తున్న మీరు మీ హృదయాలతో ఇలాగే చెప్పండి, ఎప్పుడు కూడా ఈ అనుగ్రహ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ఈ మాటని నేను మరువను. నువ్వు ఏడుస్తున్నావు కనుక దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు బాధపడుతున్నావు, మనోవ్యాకులతతో ఉన్నావు కాబట్టి దేవుడు దాని అంతటికి ప్రతిదండన దినాన్ని నియమించాడు. ఎందుకంటే నీ బాధని, నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని చూసి, నీ అనారోగ్యాన్ని చూసి దేవుడు ఓర్చుకునే దేవుడు కాదు. అందుకనే దానికి చెక్ పెట్టాడు, ప్రతిదండన దినమును నియమించాడు. కానీ మన కోసం కాదు ప్రతిదండన. ఎవరి కోసం? మనల్ని ఎవరైతే
పాడు చేస్తున్నారో వాళ్ళకి ప్రతిదండన, ఏదైతే అనారోగ్యం మనల్ని పాడు చేస్తుందో దానికి ప్రతిదండన, ఏదైతే అపవాది మనల్ని పట్టి నాశనం చేయబోతుందో దానికి ప్రతిదండన, మన మీదకి వచ్చి ప్రతి ఖడ్గానికి ప్రతిదండన దీనము, అంతేగాని మనకి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అనుగ్రహ సంవత్సరం కనుక అనుగ్రహ సంవత్సరములో మనము ఖచ్చితంగా ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకొని అది ఎప్పుడూ కూడా దానిని విడిచిపెట్టకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 84:6 మీరు ఒకసారి చూడండి. కీర్తన 84:6. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. 4వ వచనం నుంచి చదువమ్మా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. జాగ్రత్తగా వినండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. సెలా అని ఉంది అక్కడ, సెలా అని ఉంది. సెలా అని అంటే అర్థం ఏంటో తెలుసా? సెలా అనే మాటకి అర్థం ఏంటంటే స్టాప్ అండ్ ప్రొసీడ్. మనం చదువుతాం కదా, ఆగి నెమ్మదిగా వెళ్ళుము అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడైనా సెలా అని రాసుంటే బైబిల్లో మీరు గమనించాల్సింది ఏంటంటే అది మరలా ఆగి జాగ్రత్తగా చదవలసింది ఏదో దానిలో ఉంది అని అర్థం. అందుకని అక్కడ సెలా అని రాస్తారనమాట. సెలా అని రాసిన ప్రతి చోట ఆగు, చూడు, చిన్నగా నెమ్మదిగా ముందుకు వెళ్ళు అని. అందుకనే అక్కడ అంటాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి దినొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు. ఎవరు వాళ్ళు అని అంటే యెహోవా మందిరమునందు ఎవరైతే నివసిస్తారో వారు ధన్యులంట. ఎందుకు ధన్యులు అని అంటే ఆశీర్వాదములు వారి మీదకి వచ్చి వారు ఏ లోయలో అయితే బడి వెళుతున్నారో ఆ లోయ అంతా జలమయం అయిపోతుందంట. అంటే ఆశీర్వాదాల మయం అయిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. ఆశీర్వాదముల దీవెన మయమైపోతుంది అన్నమాట. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. అంతేకాదంట, తర్వాత తొలకరివాన. హల్లెలూయా. మీ జీవితంలో ఋతువులన్నీ కూడా వాటి ప్రకారం ఆ పని చేస్తాయి. మీ జీవితంలో తొలకరి వాన, కడవరి వాన వాటి ప్రకారము వర్షించి మీ జీవితాల్లోకి మేలును తీసుకొని వస్తాయి. హల్లెలూయా. ఎవరికి అని అంటే యెహోవా మందిరమునందు నివసించు వారికి. కనుక ఈ అనుగ్రహ సంవత్సరంలో మనం ఎక్కడ ఉండాలి? లోకంలో ఉండాలా? ఎక్కడెక్కడో పనిపాటలు చేసుకోవాలా? ఈ సంవత్సరం రోజుకి యావరేజ్ని 8 గంటలు పనిచేశాను, ఈ సంవత్సరం 10 గంటలు కానీ పనిచేస్తే తప్ప నేను బతకలేను అనే ఉద్దేశాలకు రావాలా? తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి, ప్రైజ్ ద లార్డ్, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును కానీ నరుని కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువగా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాలము ఒక చిన్న మాట చెప్పాను. ఏమిటి అని యాకోబు జీవితంలో రాత్రి మీకు కూడా చెప్పాను. ఇంకొక గొప్ప ప్రత్యక్షత ఏమిటి అని అంటే యాకోబు జీవితంలో తన జీవితంలో ఎప్పుడు నెమ్మది అనుభవించలేదన్నాడు. దుఃఖ సహితములుగా ఉన్నవి ఆ రోజులు 130 సంవత్సరాలు కూడా దుఃఖకరంగా ఉన్నాయి అని చెప్పన్నాడు. ఎందుకు దుఃఖకరంగా అయినాయి ఆయన రోజులని అని అంటే తను మాయ చేత గెలవాలనుకున్నాడు. తను అవసరాన్ని ఆసరాగా తీసుకొని, అన్న యొక్క ఆకలిని ఆసరాగా తీసుకొని గెలవాలనుకున్నాడు. మామ యొక్క బలహీనతని ఆసరాగా తీసుకొని మందలు సంపాదించుకోవాలనుకున్నాడు. మామ కుమారుల యొక్క బలహీనతలను అడ్డుపెట్టుకొని
తను ఆస్తి సంపాదించుకోవాలని అనుకున్నాడు. కాబట్టి ఆయనకి కాపలాగా ఎవరు లేరు, ఆయన చేసిన చేష్టలను ఎవరు గమనించట్లేదు. అందుకనే బలమైన మందంతా తనదయింది, యాకోబుదయింది. బలహీనమైన మందంతా తన మామయ్యైన లాబానుదయింది కదా. కాబట్టి ఎక్కువ మందను సంపాదించుకోవటానికి తను తెలివి జ్ఞానం వాడాడు. ఎందుకంటే లాబాను యొక్క కుమారులు తనని గమనించటం లేదు, లాబాను గమనించటం లేదు. కనుక తను మాయతో గెలవాలనుకున్నాడు, తెలివితో గెలవాలనుకున్నాడు, అవసరం అడ్డు పెట్టుకొని గెలవాలనుకున్నాడు. కనుక తన జీవితంలో తను దుఃఖ సహితమైన దినాల్ని అనుభవించాడు. తను క్షేమం పొందాలి, నెమ్మది పొందాలి అని తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఇప్పుడేమో ఆస్తిలో సగమేమో తన అన్నకి వృధాగా ఇచ్చేయాల్సి వచ్చింది. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత భార్య చనిపోయింది. ఎంత ఘోరం అని అంటే అటు ఆ దేశానికి కాకుండా ఇటు ఈ దేశానికి కాకుండా, తన అత్తింటి వారికి కాలేదు, తన సొంత ఇంటి వారికి కాలేదు, ఖచ్చితంగా మధ్యలో చచ్చిపోయింది ఆమె. రాహేలు సమాధి ఇప్పటికి కూడా దిక్కు మొక్కు లేని విధంగా ఇటు కనాను దేశానికి కాకుండా అటు వాళ్ళ దేశానికి కాకుండా మధ్యలో అయిపోయిందనమాట. అందుకని ఆమె సమాధి గుర్తింపు లేకుండా అయిపోయింది. హల్లెలూయా. కనుక ఇక్కడ మీరు గమనించండి, అక్కడేం ఆస్తి పోయింది, ఇక్కడేం భార్య పోయింది. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత కుమారుడు, ప్రేమించిన కుమారుడు తన దగ్గర లేకుండా పోయాడు. కనుక తను దేవునితో ఎంతగా ఉన్నా తన ఉద్దేశం సరిగా లేదు గనక, తన చిత్తము సరిగా లేదు గనక మాయతో, తెలివితో, అక్కరతో సంపాదించుకున్నవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. కానీ అతని కుమారుడైన యోసేపు జీవితంలో చూడండి, యోసేపు జీవితంలో ఎక్కడైనా కూడా సంతోషంగానే ఉన్నాడు. తను ఎక్కడ నో మోర్ క్వశ్చన్స్. తన అన్నలు మొదట పుట్టింటిలో సంతోషంగానే ఉన్నాడు. తన అన్నలు తనను తీసుకెళ్ళి బానిసగా అమ్మిన ఆ పోతిఫర్ ఇంట్లో యజమానిగా ఉన్నాడు. తర్వాత రాజ సంస్థానంలో రాజు క్రింద రెండవ అధికారిగా, రాజంతా అధికారిగా చేయబడ్డాడు. కాబట్టి తను ఒకే కన్ఫెషన్ ఇచ్చాడు. ఏమిటి అని అంటే, ఇదిగో నా తండ్రి ఇంటిలో నాకు కలిగిన ప్రతి బాధను, వారి నిమిత్తము నాకు కలిగిన బాధ అంతా కూడా నేను మర్చిపోతానని చెప్పి తన కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. అంటే అక్కడ నేను వారి నిమిత్తము పొందుతున్న దుఃఖానికి నేను నివారణ చేసుకుంటాను, ఇక నేను మర్చిపోయాను. మనష్షే అంటే దుఃఖ సంబంధమైన ప్రతి దానిని మనం జ్ఞాపకం పెట్టుకోవటం కాదు, కానీ ఫలింపు, ఆశీర్వాదాన్ని ముందు పెట్టుకోవాలని ఉద్దేశం కలిగిన వాడై, ఎక్కడైతే నేను కష్టపడ్డానో అక్కడే నేను విజయం సాధించాను. హల్లెలూయా. ఎక్కడైతే నేను పడగొట్టబడ్డానో అక్కడే నేను లేపబడ్డాను. కనుక ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఈ రెండు అనుభవాలు తన జీవితంలో ఉన్నందువల్ల నేను మర్చిపోతాను, వ్యర్థమైనవన్నీ నేను మర్చిపోతాను, ఫలింపు, ఆశీర్వాదాన్ని నేను గుర్తుపెట్టుకుంటాను. ఈరోజు మనం కూడా ఈ మాటని ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభు కోరుతున్నారు. గడిచిన సంవత్సరంలో మన జీవితంలో దుఃఖం ఉండొచ్చు, మన జీవితంలో బాధ ఉండొచ్చు, అయితే వాటిని మనష్షే మర్చిపోవాలి. అవి మన జీవితాలకి అవి ప్రయోజనకరం కాదు. ఆ దుఃఖాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని అవే తలపోయిచు భద్రం చేసుకోవటానికి అవేం గ్రేట్ మెమరీస్ కాదు. ఆ గ్రేట్ మెమరీస్ మనమేం మరలా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే, జ్ఞాపకం ఏం పెట్టుకోవాలి? మనం ఏదైతే ఫలింపులో ఉన్నామో, ఏదైతే అభివృద్ధిలో ఉన్నామో, దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడే, ఇది అనుగ్రహ సంవత్సరం. ఈ అనుగ్రహ సంవత్సరాన్ని బట్టి మీరు నమ్మకంగా ఉండండి, దీనిని స్వతంత్రించుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీరు ఇలాగ చెప్పండి ప్రతి ఒక్కళ్ళు, ప్రభువా నీ అనుగ్రహ సంవత్సరంలో నాయన నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నాయన నీ సంకల్పాన్ని నేను నెరవేర్చడానికి నాకు శక్తి కలుగజేయండి. ఈరోజు నాయన, ఈ రోజుని నేను దీవెనకరమైన రోజుగా మార్చబోతున్నానని చెప్పండి. ఆ మార్చబోయే శక్తి మీలో ఉంది. ఎలా మారుస్తారు అని అంటే, ఎప్పుడైతే మీరు ఒకళ్ళకి సువార్త చెబుతారో, ఎప్పుడైతే ఒకళ్ళని రక్షిస్తారో, ఎప్పుడైతే ఒకళ్ళకి మేలు చేస్తారో, ఆ రోజు ఆశీర్వాదకరమైన రోజుగా మార్చబడుతుంది. మీరు మార్చగలిగే శక్తి మీలో ఉంది. మనకందరికీ తెలుసు, మన రాగమ్మ ఆదివారం రోజు బాప్తీసం తీసుకుంది. ఆ రోజు ఆమె జీవితంలో మరచిపోలేని రోజు. ఈ మరచిపోలేని రోజుని
ఎవరు నియమించారు? దేవుని పేరట సువార్తను చెప్పి దేవుని రక్షణ వార్తను మనం ఆమె దాకా తీసుకొని వెళ్ళి దేవుడు మేలు చేస్తాడని ప్రతిదినం అనేక దినాలు ఆమె జీవితంలో మేలు కలుగజేసే దినాలని మనము కలుగజేసి ఆమెకు రక్షణ అందించాం. హల్లెలూయా. కనుక ఆమె జీవితంలో ఒక శ్రేష్టమైన రోజు ఉంది. ఇటువంటి రోజులు, శ్రేష్టమైన రోజులు అనేకమైనవి మనం సృష్టించాలి. ఆ సృష్టికర్తలుగా మనల్ని పెట్టాడు దేవుడు. ఆమేన్. ఒక ఆశీర్వాదకరమైన దినాన్ని మనం సృష్టించగలం. ఎందుకంటే ఇది అనుగ్రహ సంవత్సరం. ఇది అనుగ్రహ సంవత్సరం. అనుగ్రహ సంవత్సరము, ఫలింపు సంవత్సరంలో మనం నిలిచి ఉండాలి. అంతేగాని దాని మీద శ్రద్ధ లేకుండా ఏదో ఇచ్చాళ్లే, జనవరి 1వ రోజున శ్రద్ధ, జనవరి 2వ రోజున విడిచిపెడతాం. ఎప్పుడైతే మనం దాన్ని విడిచిపెడతామో దానిలో ఫలింపును మనం ఎలా కోసుకోగలుగుతాం చెప్పండి? దేవుడు ఈరోజు ఖచ్చితంగా సూటిగా మీతో మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఇది నీకు నిజంగా దీవెనకరంగా ఉండాలని ఆశ ఉందా? అయితే ప్రతిరోజు ఈ యొక్క సంవత్సరం అంతా ప్రతిరోజు నేను దీన్ని దీవెనకరంగా మారుస్తానని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదకరమైన దినాలుగా నేను మారుస్తాను ప్రభువా. ఆ శక్తి నీకుంది. నువ్వు వాక్యం చదివి ప్రార్థన చేసినప్పుడు, సువార్త కనీసం ఒక్కళ్ళకైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా అది దీవెనకరమైన రోజే. ఒక వ్యక్తికి సువార్త అందించబడిన రోజు అది దీవెనకరమైన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినమును, ఈ యొక్క సంవత్సరమును మనం గుర్తుపెట్టుకోవాలి. దీనిని ఎప్పుడైతే మనం దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ఇది సెలవు రోజు, ఇది పండగ రోజు, ఇది రెస్ట్ తీసుకునే రోజు అని ఎప్పుడైతే నిర్లక్ష్యంగా మనం ఒక రోజుని మనము తీసుకుంటున్నామో, నిజంగా దానిని బట్టి, ఆ రోజుని బట్టి మనము ఎలా మార్చబడతాము అనేది దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం చూసాం. ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా తీసుకుంటామో, ఎప్పుడైతే ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని మనము లేదా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోకుండా ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో అక్కడే మనము దాని కింద బానిసలుగా మారిపోతాం. ఇంకొకటి, అది మనము ఎరుగునటువంటి దేశంలో మనల్ని బానిసలుగా చేస్తుంది. అంటే ఇప్పుడు మనము ఇక్కడ నుండి వేరే చోటకి కొనిపోయబడి అక్కడ ప్రజల కింద లోబడే స్థితి మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అటువంటి స్థితికి మనము వెళ్ళకూడదు. ఆమేన్, ఆమేన్. దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనము స్వతంత్రించుకునే వారిలాగా ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు కదా, ఇదిగో 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం వస్తుందే, అది హితవత్సరము. 6 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే 7వ సంవత్సరం వస్తుందో ఆ సంవత్సరం ఖచ్చితంగా విడిపించబడాల్సిందే. ఇదిగో 6 సంవత్సరాలు మీ జీవితంలో దుఃఖం వచ్చినా 7వ సంవత్సరం మాత్రం దేవుడు మర్చిపోడు. ఒకవేళ మీ అంతటగా మీరు విడిపించబడలేకపోయినా సరే, ఇదిగో ప్రభువా అసలు నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు నేను విడుదల పొందాలని, లేకపోతే నాకు దాని గురించిన తలంపే లేదు అని అనుకున్నా సరే, 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరము ఖచ్చితంగా ఆయన విడుదల చేస్తాడు. అదే హితవత్సరము. ఆ హితవత్సరమును ఆయన ప్రకటించి ఉన్నాడు. ఇదే సంవత్సరం మనకి హితవత్సరము. ఆమేన్. ఇదే సంవత్సరం మనకి హితవత్సరము. ఆమేన్. ఇది మన జీవితంలో హితవత్సరముగా ఉండునుగాక. మనం కోరుకోకపోయినా, మనం వేడుకోకపోయినా, మనము ఆయన దగ్గర ప్రాధేయపడి మనము విడుదల పొందలేకపోయినా డిఫాల్ట్గా అయితే, ఆమేన్, హల్లెలూయా, 3 సంవత్సరాల తర్వాత నోటు తిరగరాయిపోతే దానికి కాలదోషం పట్టినట్టే. అలాగే 6 సంవత్సరాలు మనం దేవుని దగ్గర ఎప్పుడైతే వేడుకున్నామో అప్పుడు విడుదల వస్తుంది. ఒకవేళ వేడుకోకపోయినా ఆయన ఈ సంవత్సరమును హితవత్సరముగా ప్రకటించి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇది అనుగ్రహ సంవత్సరము, హితవత్సరం, ఈ 2 రాసుకోండి మీరు. ఇది హితవత్సరము, ఇది అనుగ్రహ సంవత్సరము. కనుక ప్రభువారు నాతో మాట్లాడిన మాటలు మీతో చెప్పటానికి నేనేమీ కూడా సంకోచించట్లేదు. నా ప్రభు నాతో మాట్లాడితే నేను మీకు చెప్తాను, కానీ లేకపోతే మిమ్మల్ని రంజింపజేయటానికో లేకపోతే మీలో సంతోషం తీసుకొని రావటానికో నాకేమీ వేరే పని లేదు. నా దేవుడు మీతో మాట్లాడమంటే మాట్లాడతాను, మౌనంగా ఉండమంటే మౌనంగా ఉంటాను. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి శ్రద్ధ కలిగి ఉండండి. శ్రద్ధ లేకుండా ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదించావు ఇంకా అంతా అయిపోయింది అని అనుకోకండి.
దానిని మీరు స్వతంత్రించుకునే వారిలాగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు నాకు ఆశీర్వాదం ఇచ్చావు, అది నేను అనుభవించుదునుగాక అని అనుకోండి. ఆ అనుగ్రహ సంవత్సరంలో మేమున్నాము, ఆ యొక్క హితవత్సరములో మేము ఉన్నామని చెప్పి మీరు తలంచుకుంటూ సంతోషంగా ఉండండి. అంతేకాదు మీరు దేవుని పేరట ప్రతి ఒక్క రోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏమిటంటే రోజుకి ఒక్కళ్ళకైనా సరే మనం సువార్త ప్రకటించాలి. మీరు కొత్త నిబంధనలో 153 పేజీ తీయండి. 153 పేజీ కొత్త నిబంధనలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 25-26 వచనాలు చదవండి. 11వ అధ్యాయము. చదువు. ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఇది మీరు బాగా అండర్లైన్ చేసుకోండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును అంటే ఆయన మరణాన్ని గురించి లోకానికి ప్రచురించాలి. అలాగు చేసి చదువు. కాబట్టి ఇక్కడ అయోగ్యముగా తినటము, అయోగ్యముగా తాగటం అనేది దేని గురించి చెప్పాడు తెలుసా? ఎవడు అపరాధి? ఎవడు అయోగ్యుడు? వాక్యం అర్థమైందా మీకు? ఆయన మరణమును ఎవడైతే ప్రచురించాడో వాడు బల్లలో చెయ్యి వేశాడంటే వాడు అయోగ్యంగా. అక్కాయిలు అర్థమైందా? మీరు దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించకుండా, ఆయన మరణమును ప్రకటించకుండా నువ్వు వచ్చి బలలో చెయ్యి వేసావంటే నువ్వు అయోగ్యంగా వేసినట్టే. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందమ్మా? వెనకమాల వాళ్ళకి అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కోసం చనిపోయాడు, ఆయన లోకరక్షకుడు, ఆయన నీ పాపాన్ని శాపాన్ని క్షమించే నిమిత్తమే ఆ కలువరి శిలువలో చనిపోయాడు అని చెప్పకుండా నువ్వు గనక వచ్చి బలలో చేయి వేసావంటే నువ్వు అయోగ్యంగా వేసినట్టే. కాబట్టి మీరు అయోగ్యంగా చేయి వేస్తున్నారా, యోగ్యంగా చేయి వేస్తున్నారా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అర్థమైందా? నేనేమైనా సొంత కవిత్వం చెప్పానా? హల్లెలూయా. వాక్యములో ఇన్డెప్త్ చాలా ఉంటుంది, అయితే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే తరచి చదవాలి. అందుకనే యాంప్లిఫైడ్ బైబిల్ పెట్టుకొని, ఇంగ్లీష్ నిఘంటువులు పెట్టుకొని, ఒక్కొక్కళ్ళు హిబ్రూ భాషలో, తర్వాత గ్రీక్ భాషలో, తర్వాత ఇంగ్లీష్లో, యాంప్లిఫైడ్లో ఇన్ని రకాల వెర్షన్లు చదువుతున్నారు ఇప్పుడు. ఇవన్నీ కూడా నేను రోమిలకు రాసిన పత్రిక నేను రాస్తున్నప్పుడు దేవుడు నాకు ఇవన్నీ కూడా తెలియజేశారు. నేను అందుకనే అనేకమైన బైబిల్ చదివిన తర్వాత ఈ రీతిగా నేను మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఇది వాస్తవానికి అక్కడ మనకి చూస్తే పైకేం కనపడదు, కానీ అక్కడ ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు. అంటే ప్రచురించటం అంటే ఏంటి? ప్రచారం చేయటం, చెప్పటం. ఎవడైతే ఆ రకంగా చెప్పడో వాడు అయోగ్యముగా బల్లలో చేయి వేసినట్లే. ఎవడైతే సువార్త చెబుతాడో, యేసు నా పాపాలు క్షమించాడు, నీ పాపాలు కూడా క్షమించగలడనే ఒక మాట కూడా చెప్పకుండా మీరు గనక వచ్చి బల్లలో చేయి వేస్తే మీరు అయోగ్యంగా చేయి వేసినట్లే. కనుక మీరు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, వాక్యం అనేది సూటిగా హృదయాల్ని ఎలా తాకుతుందో. ఆయన గురించి చెప్పాలి, ఆయన గురించి ప్రకటించాలి, ప్రచురం చేయాలి. అప్పుడే మన జీవితాలకి సరైన నిర్దేశకత్వం ఆపాదించబడుతుంది, సూచించబడుతుంది. మనం ఏ దారిలో వెళ్ళాలో మనకి తెలియజేయబడుతుంది. ప్రియ క్రైస్తవ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకమైన వర్తమానాన్ని వినటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను
తెలియజేసే మాట ఏమిటి అని అంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ఏ మాట అయితే తాకిందో దానిని తేలిగ్గా విడిచిపెట్టొద్దు, అది హృదయంలో భద్రం చేసుకో. ఇందాక నేను చెప్పాను, మరియా గొర్రెల కాపరులు తమతో తెలియజేసిన మాటలన్నిటినీ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంటే ఆమె మర్చిపోలేదు. కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడాడు. ఇది హితవత్సరం అని చెప్పాడు, ఇది అనుగ్రహ సంవత్సరం అని చెప్పాడు. ఏమని చెప్పాడు? సీమోను ఏం చెప్పాడు? హితవత్సరము, అనుగ్రహ సంవత్సరం. కనుక ఈ సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఈరోజు జనవరి 1ని ఆశీర్వాదకరంగా మనం మార్చాం. నేను నిజంగా నమ్ముతున్నాను, నేను మీ అందరికీ సువార్త ప్రకటించి, నూతనంగా వచ్చిన బిడ్డలకు కూడా సువార్త ప్రకటించి, నేను దీనిని దీవెనకరంగా మార్చాను అని నేను నమ్ముతున్నా. ఆమెన్, హల్లెలూయా. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు డేట్ వేసి అన్నయ్య ఈలాగా చెప్పాడు, దీనికి సాక్ష్యం ఏంటి అని చెప్పి మీరు రాసి పెట్టుకోండి. పరలోకంలో చూసుకుందాం. అక్కడికి పోయిన తర్వాత నిజంగా నన్ను బట్టి ఈరోజు దీవెనకరంగా మార్చబడిందా లేదా ఈ గ్రామానికి, ప్రజలకి అని చెప్పి మీరు అక్కడ సాక్ష్యం చూస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడటానికి మీకు అవకాశం లేదు. ఒకవేళ మీకు అర్థం కావటానికి ఆ స్థాయి మీకు రాలేదు గనక, ఆ స్థాయి మీకు ఇంకా రాలేదు గనక, అంతవరకు కూడా మనం కూడా మరియలాగా చెప్పబడిన ఈ మాటలన్నిటినీ తలపోస్తూ మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అంతే కదా? అంతేనా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక 2025 సంవత్సరం ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా మాకు ఉండాలయ్యా అని మనం అడగటం కాదు, నేను దీనిని దీవెనకరమైన సంవత్సరంగా మారుస్తాను. ఆమెన్, హల్లెలూయా. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేస్తారు, తొలకరి వాన దానిని దీవెనలతో. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని ఆలయంలోకి వస్తూ దేవుని నామము పెట్టబడినప్పుడు, దేవుని నామం పెట్టబడినప్పుడు నువ్వు అవునంటే అవును అంటది, కాదు అంటే కాదు అంటది. నయోమి గారు ఇక్కడికి వచ్చి మొన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం, పాస్టర్ గారు వర్షం లేదండి ప్రార్థన చేయండి, వర్షం కావాలండి ప్రార్థన చేయండి. దేవుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేశామో అప్పుడు నిజంగా వర్షం కురిసిందా లేదా? కురిసిందా? దేవునికి స్తోత్రం. నిజానికి సాక్ష్యం కూడా నేను చెప్పాలి. ఏమిటి అని అంటే, మొన్న పండగ రోజు వర్షం మనం ఖచ్చితంగా ప్రేయర్ స్టార్ట్ చేసుకోబోయే ముందుగా కొంచెం వర్షం ఎక్కువైంది. వర్షం ఎక్కువయ్యేటప్పటికి కొంచెం మనసులో అలజడి వచ్చింది. బయటికి వెళ్తే ఎక్కువ వర్షం పడుతుంది, ఇంకా బాగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. అప్పుడు నేను లోపలికి వచ్చి ప్రార్థన చేశాను, చేతులెత్తి ప్రార్థన చేశాను. ప్రభువా, ఇదిగో నాయన, వర్షం వల్ల ఏ ఆటంకము కలగవద్దు ప్రభువా. నీ కార్యాన్ని నీవు ఘనహీనత చేసేవాడివి కాదు, నీ కార్యాన్ని నీవు నిర్లక్ష్యం చేసేవాడివి కాదు. నీ పేరట ఘనమైన కార్యం ఇక్కడ జరుగుతుంది కనుక ప్రభువా, నీ చిత్తమైతే వర్షాన్ని నిమ్మళింప చేయి నాయన అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ వర్షాన్ని ఆపాడు. ఆమేన్. ఇది సజీవమైన సాక్ష్యం. ఒక ఆయన, నేను అటు వెళ్తే అక్కడ ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు మీరు చేతులెత్తి ప్రార్థన చేశారు, నేను చూశాను, మీరు చేతులెత్తి ప్రార్థన చేయగానే వర్షం ఆగిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం. మన భక్తి మన నీతి కాదు కానీ దేవుడు గొప్పవాడు, దేవుడు కనికర సంపన్నుడు. ఒక మానవుడు ఈ సృష్టిలో ఎన్నో కోట్ల మంది మానవులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు. మనకన్నా కూడా ఎంతో నిష్ఠతో ఆయన కోసం నిర్ణయించబడిన వ్యక్తులు ఉన్నారు. కానీ వారిలో ఒకడుగా నన్ను ఎంచి దేవుడు ఆ రీతిగా ఘనపరుస్తున్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఒక అల్పులమైన మానవులమైన మన విజ్ఞాపనము విని దానికి జవాబు ఆయన ఇస్తున్నాడంటే మీరు ఇంకా అర్థం చేసుకోండి దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తున్నాడు. ఈ రీతిగా మనము ఆశీర్వదింపబడుతున్నప్పుడు మన జీవితాల్లో ఎందుకు ఘనమైన కార్యాలు జరగవండి? ఎందుకు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు రావండి? ఎందుకు అనుగ్రహ సంవత్సరాలు, హితవత్సరాలు మన జీవితంలో ఉండవండి? ఎందుకనంటే మనకి నిర్లక్ష్యం ఉంది మన జీవితాల్లో. దేవుడు మనకిచ్చిన దానిని ఒడిసి పట్టుకోలేకపోతున్నాం. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడంటే నిర్లక్ష్యం, దేవుడు వాక్ ఇచ్చాడంటే మనకి నిర్లక్ష్యం, దేవుడు మాట చెప్పాడంటే నిర్లక్ష్యం.
సాక్షాత్తు దేవుడే చెప్తే మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఏమవుతాం? ఈ సంవత్సరం ఇర్మియా గ్రంథం 17:4 మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో ఖచ్చితంగా నువ్వు వేరే వారికి, వేరే దేశంలో నువ్వు దాసుడు అయిపోతావు. నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నువ్వు పోగొట్టుకొని పరాయి దేశంలో నువ్వు వారికి దాసుడు అయిపోతావు. కనుక అటువంటి స్థితి ఎప్పుడు కూడా మీకు కలగకుండును గాక. ఇది హితవత్సరము, ఇది హల్లెలూయా అనుగ్రహ సంవత్సరం. అది మీరు అండర్లైన్ చేసుకోండి. ఇది అనుగ్రహ సంవత్సరం, ఇది హితవత్సరం అని చెప్పి మీరు బైబిల్లో రాసుకోండి. దేవుని ఎరుగని వారికి ఇది హితవత్సరం, దేవుని ఎరిగిన వారికి ఇది ఏం సంవత్సరం? గట్టిగా అనుగ్రహ సంవత్సరం. దేవుని ఎరుగని వారికి హితవత్సరం, దేవునిని ఎరిగిన వారికి కనుక ఈ సంవత్సరము, ఆ సంవత్సరం మిమ్మల్ని ఆశీర్వాద భరితులను చేయటం కాదు, మీరే దానిని ఆశీర్వాద భరితముగా చేయుదురుగాక. హల్లెలూయా, ఆమెన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా.